ఎండలైతే చాలా బాగా మండిపోతున్నాయి. అండ్ ఈ ఎండాకాలంలో చల్లగా తీసుకోవాలని చాలామందికి ఉంటుంది. అది మెయిన్‌గా అయితే పిల్లల్లో. సో, పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే ఎటువంటి రసాయనాలు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. కుల్ఫీ ఐస్ చేసుకున్నా టేస్టీ కస్టర్డ్ కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి దీనిపై ప్యాన్ పెట్టుకొని మనం కుల్ఫీ ఎన్ని కావాలి అనే దాన్ని బట్టి పాలను అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 250 ml అయితే యాడ్ చేశాను. అండ్ ఈ పాలు చాలా బాగా మరిగించుకోవాలి. అండ్ ఒక చిన్న బౌల్లో కొద్దిగా కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఇందులో గోరువెచ్చని పాలను వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నని మంట పైన ఇలా తిప్పుకుంటూ మనం పాలను మరిగించుకోవాలి. ఎంత బాగా పాలను మరిగించుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. అండ్ ఎక్కువ వెన్న శాతం ఉన్న పాలను అయితే తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పొంగు వస్తున్నప్పుడల్లా మనము ఊదుకుంటూ సన్నని సెగపైనే మనము పాలను మరిగించుకోవాలి. పొంగు వస్తున్న టైంలో అయితే ముందుగా కలిపి పెట్టుకొని ఉన్నాం కదా కార్న్‌ఫ్లోర్ పాలను, ఆ పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పాలను యాడ్ చేసిన వెంటనే మనకు పాలు అనేవి చిక్కబడడం స్టార్ట్ అవుతాయి. ఇందులో మీ దగ్గర చక్కెర అవైలబుల్లో ఉంటే చక్కెర లేదా బెల్లం లేదా బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నేను బ్రౌన్ షుగర్ అండ్ చక్కెర రెండు యాడ్ చేశాను. బ్రౌన్ షుగర్ వల్ల కలర్ అనేది మనకు చేంజ్ అవుతుంది అండ్ అచ్చం కుల్ఫీ లాగా కనిపిస్తుంది. అండ్ కలర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. ఇలా బ్రౌన్ షుగర్ని యాడ్ చేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో అయితే ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. అండ్ ఒక స్పూన్ లేదా కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఇలా బాగా చిక్కబడినప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫ్లేవర్ వెనిలా వాడుతున్నాను. దానివల్ల మనకు టేస్ట్ అనేది వెనిలా ఫ్లేవర్లా వస్తుంది. కూర్చుంటావా? ఉండు. What is this, Anvi? Kulfi. Ice cream. You want to do this? Yes. Chal. We want to keep aside for some time. ఓకే. పాలనేవి బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసము. ఇలా వేసుకున్న తర్వాత ఒక్క తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిశ్రమము బాగా చల్లారిన తర్వాత మనకు ఐస్ క్రీమ్ కావాలనుకుంటే డైరెక్ట్ ఇలా బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే మనం కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మూత వేసి తీసి ఏం చేయాలా? అవునేం చేయాలా? మూత తీసా రివర్స్ పెట్టాడా? ఇందులో మనం తయారు చేసి పెట్టుకుని ఉన్న మిశ్రమాన్ని యాడ్ చేయాలి. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే గ్లాసెస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కానీ నైట్ టైంలో ప్రిపేర్ చేసుకొని ఉంటే ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకునే ఉంటే
నైట్ నిద్రపోయేటప్పుడు ఒకసారి మిక్సీ జార్ తీసుకొని ఒక్కసారి ఫ్రిడ్జ్లోంచి బయట తీసాక మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఓవర్ నైట్ అయితే ఉంచుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. అది కాదు దీంట్లో పెట్టు. ఇదే ఐస్ క్రీమ్ కానీ చేసుకునే పని అయితే ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సేమ్ ఈవినింగ్ పెట్టుకుంటే నైట్ మనం నిద్రపోయేటప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో. డన్ అయిపోయిందా? జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో 4 to 5 hours ఉంచుకొని ఆ తర్వాత ఒకసారి బయటకు తీసి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఓవర్ నైట్ అయితే ఉంచుకోవాలి. అలా అయితే మనకు టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. క్లోజ్ ద డోర్. ప్రెస్ ఇట్. ద స్పీడ్. బై బై. నేనైతే ఒకసారి తీసి మిక్సీ పట్టుకొని మళ్ళీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే మన కుల్ఫీ పర్ఫెక్ట్ టెక్స్చర్తో అండ్ మీరు కనుక ఐస్ క్రీమ్ కానీ చేసుకుని ఉంటే బౌల్లో పెట్టుకొని ఉంటే అది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో కూడాను. అండ్ లాస్ట్ ఇయర్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా చాలా ఈజీగా వితౌట్ కస్టర్డ్ పౌడర్తో ప్రిపేర్ చేసి ఉంటాను. రెసిపీ అయితే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. సో ఆ రెసిపీ కావాలనుకుంటే మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే లింక్ని విజిట్ చేయండి. విండో హనవి అట్టుందా? సూపర్ ఉంది. సో ఫైనల్గా కుల్ఫీ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కనుక ఐస్ క్రీమ్ కానీ చేసుకుని ఉంటే ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ఆ వీడియో కానీ చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ అనేది కస్టర్డ్ పౌడర్తో యూజ్ చేశాను కదా. అండ్ లాస్ట్ ఇయర్ రెసిపీ అయితే కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయలేదు అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయితే చేశాను. ఆ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి విజిట్ చేసి ఆ రెసిపీని కూడా చూడండి. ఏది ఈజీ అనిపిస్తే మీరు అది ట్రై చేయండి. సో రెండు అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎట్టుందా? సూపర్గా ఉందా? ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ ట్రై చేసి ఎలా ఉన్నది అనేది కామెంట్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.